హాయ్ గైస్, నమస్తే. నేను మమత. వెల్కమ్ టు మై ఛానల్ మమ్ము క్రాఫ్ట్స్. ఎట్లా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మన దగ్గర పాత ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ, ఆయిల్ క్యాన్స్ కానీ, పెద్ద పెద్ద బాటిల్స్ కానీ ఉంటాయి కదా. సో అవన్నీ మనం ఎలాగో చెత్తలో పడేస్తాము. అలా పడేయకుండా వాటిని మనకి యూజ్ అయ్యేలాగా ఎట్లా వాడుకుందామో ఈరోజు చూద్దాం. ఓకే. ప్లాస్టిక్ వాడకం ఎక్కువయ్యి, ఇంకా పొల్యూషన్, ఇంకా చాలా ఉన్నాయి కదా మన ప్రకృతిని నాశనం చేసే ఫ్యాక్టర్స్. సో మనం ప్రకృతిని నాశనం చేసినాం కాబట్టి ప్రకృతి మన మీద ఈ విధంగా రివెంజ్ తీర్చుకుంటుందన్నమాట ఇప్పుడు. సో మ్యాక్సిమం ఆల్రెడీ ఉన్నవైతే ఉండనివ్వండి ప్లాస్టిక్స్, వాటిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుందాము. సో ఇక ముందు కొనడమైనా మ్యాక్సిమం ప్లాస్టిక్ని తగ్గించేద్దాం. చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఇంకా ప్లాస్టిక్ ఒకటే కాదు కదా, చాలా మెటల్వి ఉన్నాయి కదా. వాటికి రీప్లేస్మెంట్గా మెటల్ ఐటమ్స్ కొనండి. ఎవ్రీ ఇయర్ వాటర్ బాటిల్స్ కొంటూనే ఉంటాము. అవి పాతగా అయిపోయినాయి అనేసి కొత్తవి కొంటూ ఉంటాం, పాతవి మార్చేసి. సో స్టీల్ బాటిల్స్ కొన్నాం అనుకోండి, అవి చాలా రోజులు వస్తాయి కదా. సో ఇక నుండి అయినా గట్టిగా అనుకోండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ప్లాస్టిక్ కొనడము. ప్రకృతి మనం ఇంకా పూర్తిగా నాశనం అవ్వకముందే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం ఇప్పటి నుండి అయినా. సో ఆల్రెడీ ఉన్న బాటిల్స్, వాటర్ బాటిల్స్ అవి ఉంటాయి కదా, అవి పడేయకుండా బాల్కనీలో వరుసగా పెట్టుకోండి. దాంట్లో కొంచెం సాయిల్, కొంచెం ఎరువు వేసేసి ఆకుకూరలు పెంచుకోండి. పుదీనా, కొత్తిమీర, ఇంకా పాలకూర లాంటివి ఈజీగా బాల్కనీలో గ్రో చేయొచ్చు. సమ్మర్ కాబట్టి బాల్కనీలో ఈజీగా పెరుగుతాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఎలా చేశానో చూడండి. నా దగ్గర పాతవి 2 ఆయిల్ క్యాన్స్ ఉండే. సో ఇప్పుడు నేను వాటిని కొత్తిమీర ఇంకా మెంతికూర 2 పెంచుకోవడానికి ఇలా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ కత్తి తీసుకొని స్టవ్ పైన వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఆ క్యాన్ని ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా కట్ చేసుకోవాలి. జాగ్రత్త అండి, ఉట్టి చాకుతో కట్ చేయడానికి ట్రై చేస్తే చేతులు కోసుకుంటాయి. సో వేడి చేసి అలా హోల్స్ కూడా పెట్టుకోవాలి. రివర్స్ సైడ్ వాటర్ డ్రైన్ అవ్వడానికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ బాటిల్కి కూడా చేసి బాటంలో అలా హోల్స్ పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ధనియాలు ఫస్ట్ అలాగే డైరెక్ట్గా వేయకుండా వాటిని స్ప్లిట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఆ ధనియం గింజలు, ఒక్క గింజలో 2 మొలకలు వస్తాయన్నమాట. సో అలా స్ప్లిట్ చేసుకుంటే వాటికి స్ప్రౌట్ అవ్వడానికి ఈజీగా ఛాన్స్ దొరుకుతుంది. అందుకని నేను కొరియాండర్ సీడ్స్ని క్లాత్లో అలా వేసి స్ప్లిట్ చేశాను. మెంతులు ఇంకా ధనియాలు 2 కూడా వాటర్లో నానబెట్టాను నేను ఒక 2 hours అలా. ఎందుకంటే స్ప్రౌట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది వాటర్లో నానబెడితే. అలా కట్ చేసుకొని హోల్స్ పెట్టుకున్న క్యాన్స్లో విత్తనాలు ఎలా పెట్టుకుందామో ఇప్పుడు చూద్దాము. నా దగ్గర ఒక గోనె సంచి ఉందండి, పాతది. సో దాన్ని కింద ఒక లేయర్ లాగా పెట్టినాను. ఎందుకంటే మట్టి కింద పడకుండా, ఆ హోల్స్లో నుంచి మట్టి డైరెక్ట్గా కింద పడకుండా అలా ఒక గోనె సంచి లాంటివి, లేదంటే ఆ హోల్స్ దగ్గర స్టోన్స్ పెట్టినా కూడా పర్వాలేదు. సో నెక్స్ట్ నేను సాయిల్ దాంట్లో వేస్తున్నాను. సాయిల్లో ఆల్రెడీ నేను కోకోపీట్ ఇంకా ఎరువు ఇంకా మట్టి 3 కలిపి సాయిల్ మిక్చర్ రెడీ చేసుకున్నాను. అండ్ నా దగ్గర కౌడం కూడా ఉండే, నేను ఊరికి వెళ్ళినప్పుడు ప్రిపేర్ చేసుకున్నది. అది కూడా దాంట్లో కొంచెం యాడ్ చేసినాను. పర్వాలేదు, ఉన్నా లేకున్నా పర్వాలేదు, ఏది ఉంటే అది మీరు సాయిల్ మిక్చర్ కింద యూజ్ చేసుకోవచ్చు. కొట్టడానికి అలాగో 2 వెళ్తున్నాయి, ఒకటేమో ఇట్లా తిప్పుకుంటే వెళ్తుంది. నేను ఇదంతా చేయడానికి మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు. యాక్చువల్లీ వాడు మొన్న ఏదో మూవీలో పక్షుల్ని స్టోన్స్తో ఇలా బెల్ట్ ఉంటుంది దాంతో కొట్టడం చూసిందంట. వాడు కూడా రోజు ఈవినింగ్ టెర్రస్ మీదకి వచ్చి పక్షులు వస్తున్నాయా లేదా అని కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. సాయిల్ మిక్చర్ పాట్స్లో వేసిన తర్వాత వాటర్తో అలా తడుపుకోవాలి. ఎందుకంటే దాంట్లో లమ్స్ అలా ఏమైనా ఫామ్ అయి ఉంటే అవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మట్టి స్టేబుల్ అవుతుంది. అండ్ గింజలు వేసినప్పుడు కిందకి వెళ్ళకుండా గింజలు పైన లేయర్లోనే ఉంటాయన్నమాట. సో నేను వాటర్తో సాయిల్ని పూర్తిగా తడిపేశాను. ఆ తర్వాత ఫస్ట్ ధనియా గింజలు వేస్తున్నాను. మీరు దూరంగా వేసుకోవచ్చు, కావాలంటే ఫింగర్తో ఇలా హోల్స్ చేసి ఆ హోల్స్లో కూడా వేసుకోవచ్చు మీరు. నేనైతే ఇలా చేస్తున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ కొత్తిమీర ఎక్కువగా వాడతాను వంటల్లో. సో ఎక్కువ వేసేసుకుంటే ఫస్ట్ కొన్ని చిన్న బేబీ కొత్తిమీర కూడా తెంపేసుకొని వాడుకోవచ్చు. ఆ తర్వాత మిగతా వాటికి స్పేస్ ఇచ్చినట్టు ఉంటుంది.
ధనియాలు స్ప్రౌట్ అవ్వడానికి అయితే ఒక 1 వీక్ నుంచి 10 డేస్ టైం పడుతుంది. ఆ తర్వాత ఇంకొక 1 వీక్ అయితే మళ్ళీ అవి వాడుకోవడానికి రెడీ అవుతాయి. అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకొని కిచెన్లో వాడుకోవచ్చు అనమాట. చల్లడం అయిపోయిన తర్వాత మట్టిని మళ్ళీ ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఆ సీడ్స్ పైన మనం వాటరింగ్ చేసేటప్పుడు ఆ సీడ్స్ బయటకు రాకుండా మట్టిని దానిపైన వేసుకోవాలి. సమ్మర్ కాబట్టి మీరు ఈ పాట్స్ని గోడ పక్కన ఏదైనా షేడ్లో పెట్టుకుంటే మంచిది. ఎండ ఎక్కువ తగలకుండా చూసుకోవాలి. ఎండకి ఆకుకూరలు కొంచెం వాడిపోయినట్టు అవుతాయి అండ్ వాటి గ్రోత్ కూడా తగ్గుతుంది. సో మిగతా సీజన్లో మాత్రం ఎండలోనే ఉంచాలి. ఈ సీజన్లో మాత్రం కొంచెం షేడ్లో పెట్టుకుంటే గ్రోత్ బాగుంటుంది. కొత్తిమీర మీరు వేళ్ళతో సహా లాగేసి వాడకుండా వాటిని కత్తెరతో ట్రిమ్ చేసుకొని వాడుకుంటే ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా చిగుర్లు కూడా వస్తాయి మీకు. సో అలా మట్టిని వేసిన తర్వాత ఒక లేయర్ కింద మళ్ళీ వాటరింగ్ చేసుకోవాలి. సో దాట్ అవి స్టేబుల్ అయిపోతాయి. మీరు వాటరింగ్ చేసేటప్పుడు కూడా ప్రెషర్తో వాటర్ పోయకుండా స్ప్రింకిల్ చేయాలన్నమాట. అదర్వైజ్ ఏదైనా బాటిల్కి హోల్స్ చేసి దాన్ని స్ప్రింక్లర్ లాగా యూజ్ చేసుకొని రోజు వాటరింగ్ చేయొచ్చు. అట్లా చేయడం వల్ల మొక్కలు లేతగా ఉన్నప్పుడు పడిపోకుండా ఉంటాయన్నమాట. సో అది బెటర్ ఆప్షన్. నా దగ్గర ఆల్రెడీ ఇంకొక కంటైనర్ రెడీగా ఉంది. నేను దాంట్లో మెంతులు వేస్తున్నాను ఇప్పుడు. సేమ్ ప్రొసీజర్. ఇందాక కొరియాండర్ సీడ్స్ ఎట్లా వేసినామో ఇవి కూడా అట్లనే. ఫస్ట్ మెంతులు వేసేసి ఆ తర్వాత ఒక లేయర్ మట్టి వేసేసుకోవాలి. వాటరింగ్ చేసినప్పుడు గింజలు పైకి రాకుండా ఎంత మట్టి వేస్తే సరిపోతుందో అంత వేసుకోవాలి. ఈ మెంతులు స్ప్రౌట్ అవ్వడానికి 2 డేస్ 3 డేస్ పడుతుంది. ఇవి చాలా తొందరగా స్ప్రౌట్ అవుతాయి అండ్ మైక్రో గ్రీన్స్ లాగా కూడా వీటిని వాడుకోవచ్చు వంటల్లో. లేదంటే ఒక 1 వీక్ 10 డేస్లో ఇవి హార్వెస్టింగ్కి రెడీగా ఉంటాయి. సో హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు క్యాన్ కట్ చేసినప్పుడు ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని కంటైనర్ కింద ప్లేట్ లాగా వాడుకోవచ్చు. అప్పుడు ఎక్సెస్ వాటర్ ఫ్లోర్ మీద పడకుండా నీట్గా ఉంటుంది. సో చూసారుగా నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే గంట సింబల్ ఉంది కదా, అది కొట్టండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఓకే, బాయ్.